ఇక లోక్సభ సీట్స్ గురించి వైఎస్ఆర్సీపీ యొక్క అంచనా ఏంటి? ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? లోక్సభకు సంబంధించి మా నాయకుడు మొట్టమొదటి ఏదైతే చెప్పారో 25కి 25 ఇవ్వాలని ఏ విధంగా చెప్పారో అదే విధంగా రావాలని వస్తాయని మేము విశ్వసిస్తా ఉన్నాం. అయితే ఒక్క ప్రశ్న, గతంలో 2004 టర్మ్లో వైఎస్ఆర్ గెలిచినప్పుడు ఎంతో మంచి చేశారు అని ఆ పార్టీ కాంగ్రెస్ చెప్పింది. అలానే ప్రజలు కూడా ఆ కృతజ్ఞత కలిగి ఉన్నారు, ఇప్పటికే మాట్లాడుకుంటారు. కానీ 2009లో గెలిచినప్పుడు స్వయంగా రాజశేఖర్ రెడ్డి పాస్ మార్కులతో వచ్చాము అని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే వైసీపీలో మాత్రం ఈ టర్మ్లో చాలా చేశాము, సో అంతకన్నా ఎక్కువ వస్తుంది, అంతకన్నా ఎక్కువ 151 కంటే ఎక్కువ వస్తుందని ధీమా కనిపిస్తుంది. గతంలో రాజశేఖర్ రెడ్డికి కూడా లేనంత కాన్ఫిడెన్స్ మీకు ఎందుకని అని అంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు పరిపాలన కూడా అద్భుతమైనటువంటి పరిపాలన. ఆయన పరిపాలన కూడా మేము కూడా దగ్గరగా చూసినటువంటి, దగ్గరగా ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి నేను కూడా. సో ఇప్పుడు ఆయన పరిపాలన ఈరోజు కాదు, ఏనాటికైనా రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి అందరి గుండెల్లో అలా నిలిచిపోయారు ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని మించి ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేపడతాం. రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తాను, ప్రజలకు సహాయం చేయడంలో, ప్రజలకి మరి సంక్షేమ కార్యక్రమాలు అందించటంలో అని చెప్పడం జరిగింది. చెప్పిన దానికి అనుగుణంగానే 4 అడుగులు ముందుకేసి ఆయన సహాయం చేశారు కాబట్టే మరి అంత గట్టిగా కూడా చెప్పగలుగుతున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనే మరిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈరోజు రాష్ట్రంలో ఉందనేటువంటి మాట మరి నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను.